గత 3 గంటలుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారిస్తున్నారు పోలీసులు. ఏం జరుగుతోందన్నటువంటి ఒక ఉత్కంఠ కనిపిస్తోంది. ఆల్మోస్ట్ ఒక 50 ప్రశ్నల్ని పోలీస్ అధికారులు అల్లు అర్జున్ పైన సంధిస్తున్నారు. సో అల్లు అర్జున్ సమాధానాలు ఏం చెప్తున్నారు, స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేస్తున్నారు. సో ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. ఒకసారి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, ఆల్మోస్ట్ 3 గంటలైంది. 10 గంటల 30 నిమిషాలకు అల్లు అర్జున్ తన ఇంటి నుంచి బయలుదేరారు. ఆల్మోస్ట్ ఒక 20 నిమిషాల గ్యాప్, 11 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. సో అప్పటి నుంచి కూడా 1 గంటగా వస్తోంది. ఏం జరుగుతోంది, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గత 2 గంటలుగా అల్లు అర్జున్ విచారణ కొనసాగుతూ ఉంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కైనా 11:05 నిమిషాలకు వచ్చారు. ఆ తర్వాత ఆయన్ని ప్రత్యేకమైనటువంటి గదిలోకి తీసుకెళ్లినటువంటి పోలీసులు ఆయన ముందు కొన్ని ప్రశ్నలు ఉంచినట్టు తెలుస్తుంది. వాటి నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని ప్రశ్నలకు అల్లు అర్జున్ స్పష్టమైనగా సమాధానం ఇచ్చినప్పటికీ కొన్ని దాట వేశారు, కొన్నిటికి తనకు తెలియదు అని చెప్పినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఆ రోజు థియేటర్కు వచ్చిన తర్వాత వచ్చే ముందు పోలీసులు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేశారా, అసలు పోలీసులు థియేటర్కి రావడానికి అనుమతి ఇచ్చారా, వీటికి సంబంధించి అల్లు అర్జున్ నుంచి క్లారిటీ రాబట్టేందుకైతే పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ కూడా మనం చూసాం, ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ జైలుకు వెళ్ళేసి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో చాలా క్లియర్గా చెప్పారు, తనను పోలీసులు ఎవరు కూడా కాంటాక్ట్ చేయలేదు, థియేటర్ యాజమాన్యం పర్మిషన్ తీసుకుంది, ఖచ్చితంగా పర్మిషన్ ఇచ్చిన తర్వాతే తాను సినిమా చూడడానికి వెళ్ళాను, ఆ రోజు జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించి కూడా పోలీసులు తనకెవరు సమాచారం ఇవ్వలేదు అని చెప్పేసి అల్లు అర్జున్ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక ఈ అంశానికి సంబంధించి పోలీసులు అల్లు అర్జున్ ముందు కొన్ని వివరాలు ఉంచినట్టు తెలుస్తూ ఉంది. ఇక ఆ రోజు అల్లు అర్జున్ థియేటర్కి వచ్చే ముందు దాదాపుగా 50 మంది బౌన్సర్లతో ఆయన థియేటర్ వరకు వచ్చారు. అక్కడ బౌన్సర్ల హడావుడి కూడా చాలా ఎక్కువైంది. ఆయన వాహనంకి ముందు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సైడ్ చేసుకుంటూ ఇటు పోలీసులను కూడా తోసివేశారు. అదేవిధంగా ఇక సామాన్య ప్రజల గురించి అయితే చెప్పాల్సింది కూడా కాదు, వాళ్ళని అసలు పక్కకు తోసేసి వాళ్ళు ముందుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ చూసాం. అల్లు అర్జున్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత తన సిబ్బందికి కావచ్చు, మేనేజర్కి గేట్లు క్లోజ్ చేయండి అన్న విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పారు. ఇక అల్లు అర్జున్ లోపల థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తున్న సమయంలోనే అక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది. పెద్ద తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతి చెందింది. ఆమె కొడుకు ఇంకా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ అంశాలకు ఇక ఆ తొక్కిసలాట సమయంలోనే చిక్కడపల్లి ఏసీపీ ఇటు అల్లు అర్జున్ మేనేజర్కి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి అల్లు అర్జున్ని థియేటర్ నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేశారు. కానీ అసలు నాకు పోలీసులు తన దృష్టికే తీసుకురాలేదు అన్నట్టుగా అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఇక అల్లు అర్జున్ నిజంగా కూడా ఆ సినిమాకు వచ్చే టైంలో తన వాహనంలో నేరుగా వచ్చి ఉంటే బాగుండేది అనేది కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ ఆయన తన వాహనం నుంచి రూఫ్ ఓపెన్ చేసుకొని అభివాదం చేస్తూ ముందుకు వెళ్ళారు. ఆ క్రమంలోనే అక్కడ పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. దాన్ని కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్. ప్రధానంగా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉందనే పోలీసులు కూడా అల్లు అర్జున్కి సమాచారం ఇచ్చారు, ముందుగానే థియేటర్కి రావద్దని చెప్పారు. అయినా అల్లు అర్జున్ ఇటు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారనేది పోలీసులు చెప్తున్నారు. ఇక వాటన్నిటికి సంబంధించి సీసీ ఫుటేజ్ను అల్లు అర్జున్ ముందుంచి పోలీసులు ఆయన నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని ప్రశ్నలకు అల్లు అర్జున్ క్లారిటీ ఇవ్వనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక ఈ మొత్తం కూడా ఈ కేసుకు సంబంధించి టోటల్గా అసలు అల్లు అర్జున్ పై ఒక్కరిపైన ఎందుకు కేసు నమోదు చేయాల్సి వచ్చింది అనేది కూడా ఒకసారి గమనిస్తే ఆయనకు సంబంధించి ఆయన కారణంగానే అక్కడ తొక్కిసలాట జరిగింది కాబట్టి ఆయన ఈ కేసులో ప్రస్తుతం A11గా ఉన్నారు. A1 నుంచి A10 వదిలిపెట్టేసి పోలీసులు ఈయన్ని విచారించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అల్లు అర్జున్ ఇటు పాన్ ఇండియా స్టార్గా ఉన్నారు, ఐకాన్ స్టార్గా కూడా గుర్తింపు పొందారు. యూత్లో చాలా క్రేజీ ఉంది. అసలు అల్లు అర్జున్పై కేసు నమోదు చేస్తారా అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. కేసు నమోదు చేసి ఏదో స్టేషన్ బెయిల్ ఇస్తారని చెప్పేసి అని అనుకున్నారు. కానీ పోలీసులు చట్ట ప్రకారంగా వ్యవహరించారు. ఇటువంటి వాటికి అంటే స్టార్స్ కనుక సినిమా థియేటర్కి వస్తే అక్కడ తొక్కిసలాటకు బాధ్యులు ఎవరు? ఇటువంటి ఘటనలకు రాబోయే రోజుల్లో పులి స్టాప్ పెట్టాలంటే ఒక్కడ బ్రేక్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆయనపై చాలా సీరియస్గా కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. రిమాండ్ విధించి ఆయన జైలుకు వెళ్ళిన తర్వాత
ఇటు హైకోర్టు కూడా అల్లు అర్జున్ ఆశ్రయించినటువంటి సిచ్యువేషన్. హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ చేసినటువంటి కామెంట్స్ పోలీసు ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉంది. పోలీసులు బందోబస్తు కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు అని చెప్పేసి అల్లు అర్జున్ ఎప్పుడైతే ప్రస్తావించారో అప్పుడు పోలీసులు కూడా తమ సైడ్ నుంచి తమ తప్పేమీ లేదు, అల్లు అర్జున్కు అన్ని విషయాలు చెప్పాము అని చెప్పేసి అల్లు అర్జున్ విచారణకు పిలిచినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఈ ఘటనకు సంబంధించి కూడా ఇటు రాజకీయంగా కూడా పెద్ద దుమారమే లేచింది. అసెంబ్లీలో స్వయంగా ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఆ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావనకు ఇటు బీజేపీ నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు. ఇక ఒకవైపు ఇదంతా కూడా కొనసాగుతూ ఉంది. అయితే అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత సీఎం మాట్లాడిన తర్వాత మళ్ళీ తిరిగి అల్లు అర్జున్ ఆయన బెయిల్పై ఉండి ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా కూడా ఈ కారణమయ్యారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకవేళ అల్లు అర్జున్ జరిగిన పొరపాటుకు తాను చింతిస్తున్నానో లేకపోతే ఇంకో రకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తే బాగుండేది. కానీ ఆయన అవేమీ లేకుండా పూర్తిగా అక్కడ తప్పిదానికి పోలీసులే కారణం అన్నట్టుగా వివరించారు. కానీ పోలీసులు మాత్రం అల్లు అర్జున్ వెంటున్నటువంటి బౌన్సర్ల కారణంగానే తొక్కిసలాట జరిగింది అని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఆ మేరకే అల్లు అర్జున్ని అసలు ఆ రోజు ఎంతమంది బౌన్సర్లు ఆయన వెంట వచ్చారు, వాళ్ళు ఏ ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళ వివరాలు కూడా రాబట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఇంకా అల్లు అర్జున్ విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ఇంకా ఎంతసేపు కొనసాగుతుంది అనేది చూడాలి. ఈ రోజు నోటీస్ ఇచ్చేసి ఈ రోజు రమ్మన్నారు అల్లు అర్జున్. ఇప్పటికే 3 గంటలకు పైగా అల్లు అర్జున్ విచారిస్తున్నారు. ఇంకా ఎంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది? ఈరోజు రాత్రి వరకు విచారించే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే సాయంత్రం వరకే విచారణ ముగిసేటువంటి అవకాశం ఉందా? పాయింట్ ఒకటైతే గనక అల్లు అర్జున్ ఒక నేషనల్ స్టార్, ప్రస్తుతానికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. సో చుట్టుపక్కల వాతావరణం ఎట్లా ఉంది? ఫ్యాన్స్ తాకిడి ఏమైనా ఉందా? ఏమైనా ఒక హడావుడి హంగామా వాతావరణం ఉందా? పోలీసు చర్యలు ఎట్లా ఉన్నాయి? అక్కడ ఎట్లాంటి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి? గతంలో ఏ తెలుగు సినిమా స్టార్ ఎదుర్కొనేటువంటి అభియోగాన్ని ఇప్పుడు అల్లు అర్జున్ ఎదుర్కొంటున్నారు. ఆయనతో పాటు వచ్చినటువంటి బౌన్సర్ల కారణంగా సంధ్యా థియేటర్లో ఆ రోజు ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటకు ప్రధానంగా అల్లు అర్జునే బాధ్యుడు అనేది పోలీసులు చెప్తున్నారు. ఇక ఆ కోణంలోనే పోలీసులు తాము ఎలా కారణం అనేది కూడా అల్లు అర్జున్ నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ విచారణ క్రమంలో ఇటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు పటిష్టమైనటువంటి భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ఇక పోలీస్ స్టేషన్ ఇటు పరిసరాల్లో కూడా ఎవరిని కూడా అనుమతించట్లేదు. అభిమానులను కావచ్చు, స్థానికులను అనుమతిస్తున్నారు. ఇక కొత్త వాళ్ళని ఎవరిని కూడా అనుమతించని సిచ్యువేషన్ అయితే ఉంది. పూర్తిగా బారికేడ్స్ ఏర్పాటు చేశారు. ప్రతి గల్లీ వద్ద కూడా బారికేడ్స్ ఏర్పాటు చేసి అక్కడ పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఉదయం దాదాపు 1.5 గంటల పాటు అల్లు అర్జున్ విచారించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ప్రచారం జరిగింది. కానీ ఇప్పటికీ అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్కి 11:05 చేరుకున్నారు. దాదాపు ఇప్పుడు 1:10 కూడా దాటింది. ఇంకా కూడా ఆయన విచారణ కొనసాగుతూ ఉంది. ఇంకా ఎంతసేపు కొనసాగుతుంది అనేది అయితే ఒక క్లారిటీ రావాల్సి ఉంది. అల్లు అర్జున్ ఈరోజు విచారణ సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈరోజు విచారణ తర్వాత మళ్ళీ ఆయన్ని తిరిగి విచారణకు పిలుస్తారా ఏంటి అనేది కూడా చూడాలి. మరోవైపు సంధ్యా థియేటర్ వద్ద ఆ రోజు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో జరిగినటువంటి తోపులాటకు సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ అనే ప్రచారం కూడా జరుగుతూ ఉంది. అన్ని అంశాలకు సంబంధించి మరి కాసేపట్లో ఒక క్లారిటీ అయితే రానుంది. మొత్తం మీద ఇక అల్లు అర్జున్ ఈ విచారణకు సంబంధించి అయితే పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరిస్తారు అని చెప్పేసి ఆయన తరపు న్యాయవాదులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఇంకా అల్లు అర్జున్ విచారణ అయితే కొనసాగుతుంది. శ్రీకాంత్, సునీల్, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను లేటెస్ట్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అప్డేట్స్.